హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎంసెట్ ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారో బైపీసీ వాళ్ళైతే మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ ఏదైతే మనకి May 4th and 5th జరిగిన ఎంసెట్ ఎగ్జామ్ ఉందో అందులో వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ 1 కావచ్చు, షిఫ్ట్ 2 కావచ్చు, ఇక్కడ 4th రోజు 5th రోజు జరిగిన ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అందులో వచ్చేసి అందరికైతే 18+ మార్క్స్ బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవుతున్నట్లయితే మనకైతే ఒక క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకి కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి, కొన్ని రాంగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ క్వశ్చన్ యొక్క మార్క్స్ అనేవి అయితే మన అందరికైతే యాడ్ అవ్వబోతున్నాయి. అందరికి కూడా మంచి ర్యాంక్స్ అయితే ఈసారి అయితే వస్తున్నట్టు మనకి గవర్నమెంట్ నుంచి అయితే ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఆ క్వశ్చన్స్ ఏమేంటివి, అవి ఎవరెవరికి యాడ్ అవుతున్నాయి, ఎలా యాడ్ అవుతున్నాయి, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి, మొత్తం క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే అప్డేట్ ఇస్తాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, త్వరగా వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెంటర్షిప్ గురించి మీ అందరికైతే ఒక క్లారిటీ అప్డేట్ ఇవ్వాలి. చాలామంది అడుగుతున్నారు ఈ మెంటర్షిప్ ఎవరెవరికి యూజ్ అంటే, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు తర్వాత ఎంపీసీ వాళ్ళు ఎగ్జామ్ రాసే వాళ్ళు కావచ్చు, మీ అందరికీ ఏంటంటే తర్వాత మీకు ఒక ర్యాంక్ వస్తుందన్నమాట. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్ వైజ్గా మీకు వచ్చే కాలేజెస్ అనేవి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, తర్వాత కౌన్సిలింగ్లో మనం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫై చేసుకోవాలి. మొత్తం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏమవుతుందంటే మీకు వచ్చిన ర్యాంక్ మీరు సరిగా వెబ్ ఆప్షన్ ప్రియారిటీ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మీకు వచ్చే ఏదైతే కాలేజెస్ ఉందో ఫేజ్ 1లో మీకు సీట్ అలాట్ అవ్వదన్నమాట. చాలా వరకు ఇక్కడ మనకి 2021 నుంచి 2025 వరకు చాలా వరకు మెంటర్షిప్స్ నేను చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ అయితే నా ద్వారా తీసుకున్నారు, మంచి కాలేజీలో అందరికైతే ప్లేస్ అయ్యాయి అనమాట. మెంటర్షిప్ ద్వారా వెళ్ళే స్టూడెంట్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి కాలేజీలో సీట్ వచ్చే వరకు అయితే మేమైతే గైడ్ చేస్తామంట మీ అందరినీ. అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మీ అందరికి అక్కడ ఒక రిప్లై మెసేజ్ వస్తుంది. రిప్లై మెసేజ్కి ఎవరైతే అక్కడ మీరు ఓకే అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి సపరేట్గా గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. మీకు మెంటర్షిప్ అయితే హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్క డౌట్స్కి మీకు 24 hours మేమైతే అవైలబుల్గా ఉంటాం. ఏ డౌట్స్ అయినా మేము క్లారిఫై ఇస్తాం. మీకు వచ్చిన ర్యాంక్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి క్లియర్గా మీకు అప్డేట్ ఇచ్చి మంచి కాలేజీలో సీట్ వచ్చే వరకు మేమైతే గైడ్ చేస్తాం అన్నమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఫేజ్ 1లోనైనా మీరు తీసుకుంటారు. ఎందుకంటే ఫేజ్ 1లో మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే తర్వాత ఎలా పెట్టాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు అప్పుడైనా మెసేజ్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా ఫేజ్ 1లోనే మంచి కాలేజ్ రావాలనుకుంటే ఇప్పుడే మెంటర్షిప్ తీసుకొని మాకైతే మెసేజ్ చేయండి. అయితే ఇక్కడ రాంగ్ క్వశ్చన్స్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒకసారి ఇక్కడ మీరు ఎగ్జామ్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, అలానే మీకు ఎన్ని మార్క్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెక్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటే ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ కీ అబ్జెక్షన్స్ అనేది అయితే మనం రేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్కి అవి ఎలా చేయాలి, ఎవరెవరికి మార్క్స్ యాడింగ్ అవుతున్నాయి అని చెప్పేసి మొత్తం క్లియర్గా మీ అందరికైతే నేను క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడే వెళ్ళి మీరు మెంటర్షిప్ తీసుకోండి. అలానే ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే ఈ మార్క్స్ యాడింగ్ గురించి నేనైతే మన టెలిగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను, చూడండి. వాట్సాప్ గ్రూప్లో అందరికి పెడతాను, మీరు చెక్ చేసుకొని తప్పకుండా నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి.